ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమముగాను మరి మీ జీవితాల్లో దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటూ వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. మరొక ఉదయకాల సమయంలో ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మిమ్మల్ని పలకరించడానికి మరి మీ ముందుకు వస్తూ ఉన్నాం. మీరందరూ కూడా సిద్ధముగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి కొద్దిమంది చక్కగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. మరి మీరు వాక్యములు వింటూ ఉన్నారని మీ మాటలను బట్టి మేము గ్రహించి మరి ఉజ్జీవముతో ఈ యొక్క ఉదయకాలపు మేల్కొలుపు ప్రార్థన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుట కొరకై మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేస్తూ ఉండండి. మీరు ఏ విధంగా అయితే ఆశీర్వదింపబడుతున్నారో, ఏ విధంగా అయితే మీ యొక్క జీవితాలని మార్చుకుని ప్రభు కొరకే దీవెనకరంగా ఉంటున్నారో, అటు రీతిలో మరి మిగిలిన వారిని కూడా ఆ దీవెనలోకి నడిపించటానికి ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియచేయాలని ప్రభు పేరిట అభ్యర్థిస్తున్నాను. కాబట్టి ఈ మేల్కొలుపు ప్రార్థన, ఉదయకాలపు ప్రార్థన, మరి ఉదయముననే చేసేటటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉదయమునకున్నటువంటి ప్రాముఖ్యతను మరొక పర్యాయము జీవగ్రంథాన్ని నుండి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఈ మాట మనకు ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక ఉదయముననే ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే వినేటటువంటి బుద్ధి ఉదయముననే ఉంటుందటండి. ఎవరైనా ఏదైనా చెప్తే, ఎవరైనా ఏదైనా మనకి చెప్పే ప్రయత్నం చేస్తే అది వినడానికి బుద్ధి అనేది ఉదయముననే దొరుకుతుంది. ఎందుకంటే ఉదయమున స్వచ్ఛమైనటువంటి ప్రారంభ స్థితి ఉంటుంది కాబట్టి వినుటకు మన చెవులు సహకరిస్తూ ఉంటాయి. వినుట చాలా ప్రాముఖ్యమైనది. వినుట వలన విశ్వాసము కలుగునని వాక్యం సెలవిస్తోంది. ఈ విశ్వాసము కొండలను సహితము పెగిలించగలదు. మరి చిన్న ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల చాలు ఈ కొండను తీసుకెళ్ళి మరి సముద్రంలో పడమంటే అది పడుతుందని ప్రభు వారు సెలవిస్తున్నారు. అంటే అంత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని విశ్వాసం వలన. మరి ఎలాంటి విశ్వాసం ఎలాగ వస్తుందండి? వినుట వలన వస్తుంది. ఈ వినుట అనేటువంటి బుద్ధి ఎప్పుడు దొరుకుతుంది అంటే ఉదయముననే దొరుకుతుందంట. ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, తన యొక్క శిష్యులు అంటే దేవుని యొక్క శిష్యులు ఏ విధంగా అయితే దేవుని యొక్క మాట వినడానికి ప్రయాసపడుతుంటారో అలాగ నేను కూడా నీ మాట వినాలి అంటే ఆ ఉదయకాలముననే ఆ వినేటటువంటి బుద్ధి నాకు కలుగు చేయమంటున్నాడు. అంటే ఉదయముననే వినే బుద్ధి ఉంటుందని ఈ యొక్క ప్రవక్త యొక్క ఉద్దేశము. ఉదయకాలముననే వినేటటువంటి ఆ యొక్క మనసు ఉంటుందని ఈ భక్తుని యొక్క ఆలోచన. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఉదయముననే ఏముంటుందంటే వినేటటువంటి స్థితి. ఎందుకంటే నీ పంచేంద్రియములు మరి రిలాక్సేషన్ నుంచి బయటకు వచ్చి అన్నీ కూడా ఫ్రెష్గా, స్వచ్ఛముగా, చాలా నీట్గా ప్రారంభించబడుతూ ఉంటాయి. కాబట్టి చెవులు వినడానికి ప్రయత్నం చేస్తాయి, చూపులు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, నోరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటుంది, నీ నిశ్వాసలు చాలా ఉజ్జీవంతో పనిచేయడం ప్రారంభిస్తాయి. నీ హృదయ స్పందన ఇవన్నీ కూడా ఉదయాన్నే కొత్తగా నూతన ఉత్తేజంతో ప్రారంభించబడుతుంటాయి. ఈ క్రమములో నీ నోటి ద్వారా దేవుని యొక్క వాక్యం చదువు, ప్రార్థన చేయి. నీ కన్నుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చూడు, దేవుని యొక్క సన్నిధిని వెతికే ప్రయత్నం చేయి. నీ చెవుల ద్వారా దేవుని యొక్క మాటలు వినగలిగే ఆ స్థితిని నువ్వు కలిగి ఉండడానికి ప్రయాసపడు. ఎంత ధనీకరంగా ఉంటుందో తెలుసా? ఎంత దీవెనకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. నీ దినమంతా కూడా నువ్వు ఉల్లసించి, సంతోషించి మరి గొప్ప గొప్ప ఆశీర్వాదములు, ఇదివరకు చూడనటువంటి మేలులు నువ్వు చూడగలుగుతావు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక్కసారి ఇలాగా చేసి చూడు, ఈ విధంగా ప్రారంభించి చూడు, ఈ విధంగా ప్రయత్నించి చూడు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి మిరాకిల్ చూస్తూ ఉంటావు. అందులో ఏ సందేహం లేదు. నీ కొరకు దేవుని యొక్క దాసుడిగా ప్రయాసపడి ఈ మాట చెప్తున్నాను. విని ఉదయముననే ఈ మాట వినగలిగేటువంటి నీ యొక్క చెవులను బట్టి ఈ మాటలు విని నీ యొక్క లైఫ్ స్టైల్ని ఒకసారి చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నట్లయితే నేను
నీ కొరకు ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగల దేవా, ఈ ఉదయకాల ప్రార్థనలో, మేల్కొలుపు ప్రార్థనలో ఇదిగో ప్రభా, ఎందరైతే ప్రభ నీ మాట కొరకే వేగిరపడుచు వినే బుద్ధిని బట్టి నీ వాక్యం కొరకే ఆశతో నీ సన్నిధికి వస్తున్నారు. ఇదిగో ప్రభు, వారి యొక్క జీవితాల్లో వినుట ద్వారా కలిగే విశ్వాసమును బట్టి ఈ యొక్క విశ్వాసము ద్వారా గొప్ప గొప్ప కార్యాలు, పర్వతములు సహితము పెకిలించగలిగేటువంటి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగుటకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ వాక్యం అనేక మందికి మేల్కొల్పుగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు నీకు అద్భుత కార్యములను జరిగించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.